పరిషత్ యొక్క 30 సంవత్సరాల కళను నెరవేర్చిన ప్రజాప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పండితుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయ పండిత పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ గౌరవనీయులు, మృదుభాషి, స్నేహశీలి, అందరి సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరించే తత్వం ఉన్నటువంటి మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు, సలహాదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరియు ఈ వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, నాకు పేర్లు తెలియదు అన్నేదా భావించొద్దు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ఈ వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతికృష్ణ గారు, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి రమణాచారి గారు, రాష్ట్ర కోశాధికారి భిక్షపతి గారు, విఎస్ఎస్ శర్మ గారు. కేవలం 1000 పోస్టులు అప్గ్రేడ్ కాలేదు. ఆ 1000 పోస్టులు అప్గ్రేడ్ మంది గ్రేడ్ 2 భాషా పండితులకు పదోన్నతులు రాలేదు. గారితో నేను విన్నవించేది ఏంటంటే, మిగిలినటువంటి 1000 పోస్టులను అప్గ్రేడ్ మంది భాషా పండితులకు పదోన్నతులు కల్పించే విధంగా మీ వంతు సహకారం. చాలా చిన్న విషయం అది, 1000 పోస్టులు. అదేవిధంగా అంటే జీవోను రద్దు చేసి 1/2005 యాక్ట్ చట్టం తీసుకురావడం జరిగింది. మీ వంతు సహకారం అందించి రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది భాషా పండితులకు నోషనల్ సీనియారిటీ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. మాతృభాష అభివృద్ధి కావాలన్నా మాతృభాషను పండిట్ తెలుగు, లాంగ్వేజ్ పండిట్ హిందీ, లాంగ్వేజ్ పండిట్ ఉర్దూ మంజూరు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. వారికి భాషా బోధనతో సహా మరి మన యొక్క సభ్యత, సంస్కృతి అనేది తెలుస్తూ ఉంది. లాంగ్వేజెస్ కరెక్ట్గా వచ్చినప్పుడే మిగతా సబ్జెక్ట్స్ కూడా బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక స్థాయిలో మరి తెలుగు, హిందీ, ఉర్దూ పోస్టులను శాంక్షన్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక చిన్న అంశం ఏంటంటే, 317లో మరి భాషా పండిత స్పౌస్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి బదిలీలు జరగలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా అని హామీ ఇచ్చి ఉన్నారు. ఒక్కొక్కసారం అయ్యే విధంగా మీరు మీ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాషా పండితుల పక్షాన మీకు కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఎంత బిజీ ఉన్నప్పటికీ, ఎంత సమయం లేనప్పటికీ మా కొరకు ఈ యొక్క విలువైనటువంటి సమయాన్ని మీరు కేటాయించినందుకు మా నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన, అదేవిధంగా రాష్ట్ర శాఖ పక్షాన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై పండిత పరిషత్. థ్యాంక్ యూ. శ్రీ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు, రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, భాషా పండితులందరికీ శుభ మధ్యాహ్నము. మార్నింగ్ నుంచి 11 గంటల నుంచి దాదాపుగా భాషా పండితులందరూ కూడా తాము చేసినటువంటి పోరాటాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. సుమారు 1983 నుంచి ఇప్పటి వరకు కూడా కష్టపడి
పోరాటం చేసి మొత్తం మీద అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ అయినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన జిల్లాలో తీసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో 224 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు అప్గ్రేడ్ అయినాయి. 217 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. హిందీలో 200 పోస్టులు అప్గ్రేడ్ అయినాయి. ఉర్దూలో 28 పోస్టులు అప్గ్రేడ్ అయినాయి. మ్యాక్సిమం తెలుగు హిందీలో 200కు 204 ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రమోషన్ పోస్టులను కూడా డైరెక్ట్ పోస్టులను కూడా కలిపి ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం టీచర్స్ అందరూ కూడా 90%, మోర్ దాన్ 90% టీచర్సు అప్గ్రేడ్ కాబడ్డారు. ఇంకా అప్గ్రేడ్ కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఓన్లీ 33 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఆ 33 మెంబర్స్ కూడా భవిష్యత్తులో వచ్చేటటువంటి రిటైర్మెంట్ వేకెన్సీస్లో కూడా తొందరగా వాళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందుతారని ఆశిస్తున్నాను. ప్రమోషన్స్ పొందారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక సదుపాయాలన్నింటినీ పెంపొందించడం అనేటటువంటి జరిగింది. తర్వాత అన్ని వసతులను సమకూర్చడం జరిగింది. అన్ని స్కూళ్ళల్లో కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు. కేవలం ఇప్పుడు మనకు బాధ్యత అనేటటువంటిది మన మీద ఉంది. మనమందరం కూడా కష్టపడి ఎన్రోల్మెంట్ను పెంచడానికి కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నిజామాబాద్ అధ్యక్షులైన జమీల్ గారు, మరి మన మధ్యలో ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు, తాయర్ బిన్ హమ్దాన్ గారు, మీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్ గారు, అలాగే మార్కెటింగ్ చైర్మన్ గంగారెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఖుద్దూస్ గారు మరియు ముజాహిద్ గారు, ఏప్రిల్ వరకు మీరు వేచి చూసి మా గురించి చూసినందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా మీద అభిమానం పెట్టుకొని ఒక నమ్మకం పెట్టుకున్నారు అవుతుందని మీకు నమ్మకం, విశ్వాసం. కాంగ్రెస్ పార్టీ అనగానే మనం ఎప్పుడైనా డెవలప్, అప్పుడు సీనన్న కానీ నేను కానీ భూపత్ రెడ్డి, తాయర్ భాయ్, సుదర్శన్ రెడ్డి అందరం ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. తెలంగాణకు మన కాచిగూడ టు వెయిటింగ్లో ఉన్న మీకు ఏం పర్మిషన్ రాలే, మీకు ఎలాంటి గుర్తింపు మీకు రాలేకపోయింది. మొత్తం టీచర్ల రిక్రూట్మెంట్ పర్మిషన్లో చూస్తే ఒక మందికి పర్మిషన్ అంటే 30,000 మీ పాపులేషన్ ఉంటే 30,000కి వెళ్ళి 8,600 అంటే దాదాపు 30% అబోవ్ మీకు పర్మిషన్లు వచ్చినాయి. ఇంత ఉదాహరణగా మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మొన్ననే ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు చెప్పినాను, మా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్ మీ అందరికీ కూడా మరి ఈ ప్రమోషన్ వచ్చినందుకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి, తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి. ఇప్పుడు మీరు కూడా మీ మీద కూడా కొంచెం బాధ్యత ఉన్నది. ఇలా గవర్నమెంట్ స్కూల్స్ అనగానే నమ్మకం పోతుంది ప్రజలకు. అలా గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని విధంగా సౌకర్యాలు ఇవ్వాలని ప్రభుత్వం అన్ని విధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, అడిషనల్ రూమ్స్ కానీ, అక్కడ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, దాంతో సహా మెయిన్గా మెస్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, మీకు ప్రమోషన్లు కానీ, మీ టీఏడిఏలు కానీ అన్నీ పెంచుకుంటూ వస్తూ ఉన్నా. ఇవాళ ఫైనాన్షియల్ పొజిషన్ మీకు తెలుసు, ఎందుకంటే మీరు పండితులు ఉన్నారు, మీరు వచ్చే షాయర్ బి పోయిట్స్ కూడా ఉన్నారు, కవులు కూడా ఉన్నారు. మీరు ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మన గవర్నమెంట్ 2014లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదట తెలంగాణ ఫామ్ అయిన తర్వాత బడ్జెట్ చూస్తే 10,000 కోట్ల సిలక్, మనకు 60,000 కోట్ల ఉద్దరుండే బాకీ. కానీ ఈరోజు సిలక్ అయితే 0, 10 సంవత్సరాల్లో 60,000 కోట్ల నుంచి 8,40,000 కోట్ల 8,40,000 crores రూపీస్ ఇవాళ బాకీలు ఉన్నాం. ఇవాళ నెలగానే 6,600 కోట్ల రూపాయలు కేవలం మన అప్పుల మీద ఉన్న రూపాయలు కడుతున్నాం.
గవర్నమెంట్ సాలరీస్ అంతా 6,000 రూపాయలు కడుతున్నాక మనకు చేసినారు 1,50,000 బోం కొట్టి. దానికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లారిటీగా ఆన్సర్ ఇచ్చినారు. ఎస్, నువ్వు 1,52,000 కాదు, ఇంకా 4,000 తప్పు చెప్పినావు. 1,56,000 కోట్ల రూపాయలు మేము అప్పు తీసుకున్నాం. ఈ అప్పులో ₹1 4,000 కోట్ల తప్ప మిగిలిన 1,52,000 కోట్ల రూపాయల డబ్బు కేవలం ఇంట్రెస్ట్ అండ్ దాని ఇన్స్టాల్మెంట్కే టోటల్ ఈ సంవత్సరం మొత్తం పైసలు కట్టినాం. ఇంత తీసుకోవాలా, ఇంత మిత్తి కట్టాలా? మా అభివృద్ధికి తీసుకోలేదు, 4,000 కోట్లు తీసుకున్నాం. మిగిలిన అమౌంట్ మొత్తం ఆ బాకీలు కట్టకుంటే వాడు బ్లాక్ లిస్ట్ చేస్తాడు. మళ్ళీ లోన్స్ మనకు పుట్టవు. వీడిద్దరు చూస్తే ఇంకో బ్యాంక్ వాడు కూడా మనకు బ్యాన్ చేస్తాడు. దాన్ని బట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో బాకీలు తీసుకున్నది ఇన్స్టాల్మెంట్ కట్టాలా, కడితేనే మళ్ళీ అప్పు పుడుతుంది. ఈ పరిస్థితిలో కూడా ఎంత కష్టకాలంలో ఉన్నా కానీ ఫస్ట్ కాగానే శాలరీ చేసి పెంచాలా. అది కూడా మీకు ఎట్లా 20 సంవత్సరాలు పెండింగ్ ఉందో ఇది 10 సంవత్సరాల నుంచి ఎంఎస్ ఛార్జెస్ పెరగలేదు, కాస్మెటిక్ ఛార్జెస్ పెరగలేదు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 40% ఈరోజు టైం ఛార్జెస్ కానీ దాదాపు 10 ఏళ్ల నుంచి పేదల పిల్లలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో ఎక్కడైతే చదువుకుంటున్నారో చదువుకునే విద్యార్థులకు డైట్ ఛార్జెస్ పెంచాలి అంటే 10 ఏళ్ల నుంచి గత పాలకులకు మనసు రాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని సరే ఆలోచనల మేరకు ఇవ్వాలా డైట్ ఛార్జెస్ మనం 40% పెంచిన ఇవాళ పిల్లలకు గుడ్లు కానీ అంటే ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి సౌకర్యం లేకుండా ప్రజల ఒక మైండ్ ఏమైపోయిందంటే అక్కడ పోతేనే మా పిల్లలకు చదువు బాగుంటుంది, గవర్నమెంట్ స్కూల్లో చదువు అయితే లేదనంటే ఇది మైండ్ సెట్ చేంజ్ కావాలంటే ఇప్పుడు అకాడమిక్ మళ్ళీ శురు అవుతుంది. డిఓ గారు ఇక్కడ ఏ స్కూల్స్లో కూడా సంఖ్య తగ్గకుండా అశోక్ తర్వాత వాళ్ళకు అందరికీ అక్కడ సంఖ్యతో సహా మీరు డ్యూటీస్ వేయండి. ఆ ప్రాంతంలో ఉన్న టీచర్స్, హెడ్ మాస్టర్స్ వాళ్ళకు కూడా మీ స్టాఫ్తో వాళ్ళది కలిసి కౌన్సిలింగ్ చేయండి. ఎందుకు మీ స్కూల్లో ఏం తక్కువ ఉంది చెప్పండి. బాత్రూమ్సా, డ్రింకింగ్ వాటరా, ఎలక్ట్రిసిటీయా, లేకుంటే బస్ సౌలత్ ఉన్నదా లేదా? వాళ్ళకు మనం ఆర్టీసీ వాళ్ళకి చెప్పి ఆర్టీసీ ప్రొవైడ్ చేద్దాం. మనకు వాళ్ళకు ఇతర సౌకర్యాలు ఏం లేకున్నా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు కూడా గవర్నమెంట్ 2 crores ఇచ్చింది. ఈ స్కూల్స్లలో డ్రింకింగ్ వాటర్ కానీ, అడిషనల్ రూమ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని మా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, భూపతిరెడ్డి సాబ్ దగ్గర ఉన్నాయి, అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు 2 crores. దాంతో మీరు అందరూ ఈ విద్యార్థుల వాళ్ళ తండ్రులకు ఆ మైండ్ సెట్లో మార్పించే ప్రయత్నం చేయండి. లేకుండా ఈయనే కూర్చొని సాలరీస్ లక్షల డ్రా చేస్తూ ఉంటే అది రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైంది. 4,000 స్కూల్స్ టీఆర్ఎస్ హయాంలో బంద్ అయినాయి. ఆ 4,000 స్కూల్స్కు మళ్ళీ బంద్ అయిన స్కూళ్ళలో మళ్ళీ రావాలంటే వాళ్ళకు ఒక నమ్మకం కదల. అరే ఈడ ఎడ్యుకేషన్ బాగా చెప్తున్నారు, ఈ స్కూల్లో హిందీ టీచర్ బాగున్నారు, తెలుగు పండిత్ బాగున్నారు, ఉర్దూ అచ్చా బోల్నే వాళ్ళే హమారే టీచర్స్ హై. ఆ నమ్మకం కలిగినప్పుడే ఆ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో వస్తారు. అక్కడ 8,000 రూపాయలకే టీచర్లు వస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో. మనం 80,000 ఇచ్చిన తర్వాత మనకు పిల్లలు రావడం లేదు. దాంట్లో ఈ మైండ్ సెట్కు మీరు రెస్పాన్సిబుల్, మీరే అని కాదు, మేము నాయకులము, గ్రామ సర్పంచ్ నుంచి పడితే పై వరకు కూడా మా బాధ్యత కూడా ఉంది. మా పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తూ ఉంటే మా వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళకు కూడా అని వీళ్ళ పిల్లలు కూడా అలానే చదువుతున్నారు, నాయకుల పిల్లలు కూడా మేము ఎందుకు చదువుతాను. ఆడ స్కూల్లో సెంట్ అనే ఇట్లా రాయగానే వాళ్ళు పోతున్నారు. ఆడ టీచర్స్ క్వాలిటీస్ మన టీచర్ల ముందు ఏం లేదు. మన ఎస్జిబిటీ పాస్ ఉన్న టీచర్లు, అనుభవం ఉన్న టీచర్లు, చాలా జ్ఞానం కలిగిన టీచర్లు మన దగ్గర ఉన్నారు గవర్నమెంట్ దగ్గర. ప్రైవేట్ దగ్గర అంత దాంట్లోకి వెళ్ళి 10% కూడా లేదు. కానీ ఆ నమ్మకం కలిగించేదానికి మా డిఓ గారు చాలా పెద్ద బాధ్యత అశోక్ గారు తీసుకుంటారని అనుకుంటూ మరి మళ్ళొకసారి మీకు ప్రమోషన్స్ వచ్చిన మన జిల్లా నిజామాబాద్లో దాదాపు మా 860 టీచర్స్
ఈడేమో 970 చెప్పి మా గురించి ఇంత సమయం ఇచ్చి మీరు 4 నెలలు వెయిట్ చేసినందుకు మేము కూడా ఈ యొక్క చిన్న సమస్య 800 and 600 ఇవ్వండి మాకు, నేను టైం ఇప్పించి అందరినీ ఇప్పిస్తాను.